హాయ్ ఫ్రెండ్స్, చూడండి అకాడమిక్ కోర్సెస్ ఆఫ్టర్ +2 అసలు యాక్చువల్లీ ఎన్ని కోర్సెస్ ఉన్నాయా అనేది నాకే చెప్తుంటే ఎగ్జైటింగ్గా ఉంది. అసలు అంటే ఎందుకు +2 తర్వాత కదా, ఇప్పటి నుంచి ఎందుకు నేను తెలుసుకునే అని జనరల్ కాదు. ఎప్పటి నుంచి తెలిస్తేనే కదా మీకు ఒక విజన్ ఉంటుంది, మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అసలు మీకేం ఇష్టమో, మీరు ఏం ఆలోచించాలో, అసలు మీరు ఎలా చదవాలి ఏంటి అసలు మీకు ముందుగానే తెలుసుకోవాలి కదా వెళ్ళాల్సిన పాత్ అది. అంటే ఒకసారి ఇదంతా మీకు చదువుతున్నప్పుడు ఒకసారి చూడండి ఎంత ఎగ్జైటింగ్గా మీరు ఫీల్ అవుతారో. అప్పుడు మీరు ఫాలో అవ్వాలి, లేదా మిగిలింది మీరే ఒక 1 minute చూస్తే మీకు తెలిసిపోద్ది. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా CBSE బోర్డు నుంచేనండి. సో ఎంత జెన్యూనో కూడా మీకు తెలుసు. క్లియర్? సో ఇక్కడ నుంచి వచ్చింది. నేను ఎక్కువ డ్రాగ్ ఆన్ చేయను, కానీ ఒక్కసారి ఎగ్జైట్మెంట్తో క్లియర్గా ఆలోచించండి. ఇలాంటి ఫీల్డ్లో నేను ఉంటే ఎలా ఉంటుంది, ఈ ఫీల్డ్ నాకు ఇష్టమా కాదా, జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ చూడండి ఒక్కొక్కటి మొత్తం ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ వైజ్గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ది, సెకండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్, ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సెర్మిసిస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, manufacturing sciences and engineering, marine engineering, mechanical engineering, medical electronics engineering, metrology, mining engineering, naval architecture engineering, physical sciences, polymer engineering, robotics, textile engineering, agriculture sciences, biological science, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ రోబోటిక్స్ దగ్గర నేను యాక్చువల్లీ నాకు ఆ టైంలో తెలిసి ఉంటే నేను ఇందులో వెళ్ళుండేవాడిని అండి. ఎందుకంటే ఒకసారి మూవీ చూడండి, మీకు అంత కష్టపడి ఒక టైప్ ఆఫ్ ఒక క్రియేచర్ నేను క్రియేట్ చేయొచ్చు. సో రోబోటిక్స్, అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇది ఒక హై లెవెల్, ఎప్పుడూ ఒక భూమి ఉండేది. ఎర్త్ సైన్స్ అండ్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫిషరీస్, ఫ్లోరికల్చర్ ఆర్ హార్టికల్చర్, రెండు ఒకటేనండి. ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్రీ, ఓషినోగ్రఫీ, స్టాటిస్టికల్ సైన్స్, వెటనరీ సైన్సెస్, వైల్డ్ లైఫ్ బయాలజీ, జువాలజీ, ఆయుర్వేద BAMS, డెంటల్ BDS, హోమియోపతి, నేచురోపతి, ఫార్మసీ, సిద్ధ, యునాని, ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ, ఆర్ట్ రిస్టారేషన్, క్యూరేషన్, ఎడ్యుకేషనల్ వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్, రెండు ఎడ్యుకేషనల్ సంబంధించండి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎడ్యుకేషనల్ ఆర్ వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్, ఆర్ మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్ రిస్టారేషన్, ఎవరైతే చారిత్రాత్మకమైన వాటి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటి మీద. మ్యూజియాలజీ, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ ఫిజియాలజీ, రీహాబిలిటేషన్ థెరపీ, సోషల్ వర్క్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్, లా, అడ్వర్టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, ఆర్ట్ డైరెక్షన్, కొరియోగ్రఫీ డైరెక్షన్, ఫిలిం ఆర్ డ్రామా ప్రొడక్షన్, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, vocal and instrumental music, animation, cinematography, communication design, graphic designing, photography, actuarial sciences, bank management, business administration, business management, costs and works accounts, chartered accountancy, chartered financial analysis, ఇది ఒక వింగ్ అంత అకౌంటింగ్ సంబంధించి. ఈవెంట్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదేనండి మన DED అంటారు కదా, DLED. అదేవిధంగా సేమ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BED, కార్పొరేట్ ఇంటెలిజెన్సీ, డిటెక్టివ్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫారెన్ లాంగ్వేజెస్, హోమ్ సైన్స్, ఇంటీరియర్ డిజైనింగ్, లైబ్రరీ స్టడీస్, library sciences, Montessori teaching, nutrition and dietetics, physical education, sports and sports management, tourism and travel, allopathy, defense and strategic studies, company secretary, blockchain technology, digital marketing, civil services, radiology, disaster management, telecom management, entrepreneurship. సో ఇన్ని ఉన్నాయండి కోర్సులు. ఇప్పుడు ఇండివిజువల్గా కూడా ఒక్కసారి చూడండి, చదువుతున్నంతసేపు మీకు అసలు ఇన్ని కోర్సెస్ ఉన్నాయా, ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయా, ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయా, ఇవి ఇంకా లిటిల్ బిట్ ఇంకా చాలా ఉన్నాయి.
సో ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఏంటంటే ఒక్కొక్కటి ఏంటి స్ట్రీమ్ అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. ఒక్కొక్కటి ఏంటి అనేది క్లియర్గా దాని ఎడ్యుకేషన్ ఏంటి, దాని ఎంట్రన్స్ ఏంటి, అది ఎలా చదువుకోవాలి, దాని కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, దాని ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా క్లియర్గా ఒక్కొక్కటి రోజుకి ఒక్కొక్కటి పోస్టింగ్ చేస్తుంటాను. ఫాలో అవ్వండి, ఓకేనా? మీకు చాలా బాగా పనికి వస్తాయండి. తెలుసుకోండి, తప్పలేదు. ఒక సింగిల్ మామూలుగా ఏది షార్ట్స్ చూస్తాము యూట్యూబ్ కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ, అలాంటివి చూసేదానికంటే మహా అయితే రోజుకు 5 minutes 10 minutes కంటే ఎక్కువ పట్టదు. మన గురించి మన కెరియర్ కోసమే కదండి ఇదంతా. తెలుసుకోవాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. సక్సెస్